శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవల్లో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు పెట్టిన ఓ ఎక్స్ ట్వీట్ ఇది. మరి కోట శ్రీనివాసరావు గారి మరణం మనకి తీరని లోటు. సుమారు 37 ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు. దాదాపు అందరి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో భాగమయ్యారు. సినిమాల్లో ఉన్నంతకాలం బిజీ ఆర్టిస్ట్గా గడిపిన కోటకు ఆస్తులు బాగానే ఉన్నాయి. కానీ ఏం లాభం? సినిమా నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా విజయం సాధించిన కోట 1999 నుండి 2004 వరకు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. అనేక చిత్రాల్లో నటించిన కోట శ్రీనివాసరావు ఆస్తుల విలువెంత తెలుసా? కన్ను మూసే వరకు నటుడిగానే బిజీగా ఉన్న ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకునేవారు? సీనియర్ నటుడు కాబట్టి, అందులో డిమాండ్ ఉన్న నటుడు కాబట్టి ఆయన ఎక్కువగానే చార్జ్ చేసేవారు. అయితే ఎక్కువ రోజులు సినిమాకు పనిచేస్తే ఒకలా, తక్కువ రోజుల సినిమాలకు పనిచేస్తే మరోలా తీసుకునేవారు కోట. ఒక్కోసారి గంటకు 1,50,000 కూడా తీసుకున్నారు. అదే పెద్ద సినిమాలకైతే ఒకేసారి కలిపి 25 లక్షలు తీసుకునేవారు. ఇక రామ్ గోపాల్ వర్మ చెప్పిన దాని ప్రకారం అయితే 20 సంవత్సరాల క్రితం సినిమాకి ఆయన రెమ్యునరేషన్ 6 లక్షలు ఉండేదట. ఆ లెక్కన చూస్తే బిజీ ఆర్టిస్ట్ గా ఆయన బాగానే కూడబెట్టిండొచ్చు. ఇక శివ సినిమాకైతే రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన రెమ్యునరేషన్ ఒక రోజుకి 50,000. ఇదిలా ఉంటే బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో తన ఆస్తుల విలువ కేవలం అప్పట్లో 10 లక్షల రూపాయలుగా రాశారు. శ్రీనివాసం పేరుతో ఉన్న ఆ ఇంటి మార్కెట్ వాల్యూ వేల కోట్లలోనే ఉంటుంది. ఇక ఆయన కెరీర్లో బిజీగా ఉన్న సమయంలో రియల్ ఎస్టేట్లో చాలా ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు. అలా కోట శ్రీనివాసరావు ఆస్తుల మొత్తం దాదాపుగా ఇప్పుడు 100 కోట్ల పైమాటే ఉంటుంది. ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం? ఆయన ఊహించిన దానికంటే 1000 రెట్లు అభిమానం, వందలాది సినిమాలు చేసి కోట్ల ఆస్తి సంపాదించారు, అభిమానాన్ని సంపాదించారు. కానీ ఆయన తన మనసుని మాత్రం సంతృప్తి పరచుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన ఇంట్లో ఎప్పటికీ విషాదమే నిండి ఉంది. అది తెలుసుకోవాలంటే ముందుగా ఆయన కుటుంబం గురించి తెలుసుకుందాం. కోట శ్రీనివాసరావు నాన్నగారికి నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ. ఆయనకి 3 పిల్లలు. ఈ 3 అన్నదమ్ములు కూడా నాటకాలు వేస్తూ ఉండేవారు, ఊళ్ళోనే ఉండేవారు. పెద్దన్నయ్య పేరు నరసింహారావు. ఆయనకి సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి ఏమీ లేదు. మనం మహానటులం, ఇండస్ట్రీ వారే వచ్చి మనల్ని తీసుకెళ్తేనే వెళ్ళాలి, మనం వెళ్ళకూడదు అన్నట్టుగా ఉండేవారట. ఇక 2వ వారు కోట శ్రీనివాసరావు, 3వ వారు కోట శంకర్రావు. పెద్దన్నయ్యని చూసి కోట శంకర్రావు కూడా అలానే అనుకునేవారట. పల్లెటూళ్ళలోనే ఎక్కువగా గడిపేవారు. కానీ కోట శ్రీనివాసరావు మాత్రం 1970 నుంచి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ వెళ్ళిపోయారు. ప్రతిఘటన సినిమాతో ఆయన లైఫ్ టర్న్ అయింది. కానీ ప్రతిఘటన రిలీజ్ అయింది 1985. అప్పటి వరకు కూడా కోట శ్రీనివాసరావు సినిమాల్లో స్ట్రగుల్స్ చేస్తూనే ఉన్నారు. ఒక్క ప్రతిఘటన సినిమాతో ఆయన వెనుతిరిగి చూడలేదు. ఒక రకంగా ఆ అదృష్టం కోట్ల మందిలో ఒకరినే వరిస్తుంది. అలా ఆ క్యారెక్టర్ కోట శ్రీనివాసరావు వరించింది. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు తన జాబును మానేశారు. అయితే చిన్న తమ్ముడు కూడా జాబ్ చేస్తూ ఉండేవారు, అంటే కోట శంకర్రావు. ఆయన మాత్రం తన జాబును వదిలేసేందుకు అంతగా ధైర్యం చేయలేకపోయారు. ఇప్పటికీ కూడా ఆయన ఓ బ్యాంకులో పనిచేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మాత్రమే తనకొచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్నారు. ఇక 1942 జూలై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కోట శ్రీనివాసరావుకి 1966లో రుక్మిణితో పెళ్లయింది. వీరికి 2 కూతుళ్ళు, ఓ కుమారుడు. 1969లో కుమారుడు జన్మించాడు. పేరు కోట ప్రసాద్. ఇక కూతుళ్ల విషయానికి వస్తే పెద్దమ్మాయి పేరు పావని, చిన్నమ్మాయి పేరు పల్లవి. కొడుకు హైదరాబాద్లో ఉంటూ MBA చదివాడు. ఇక కొడుకు కూడా ఈడు రాగానే పెళ్లి చేసేశారు కోట శ్రీనివాసరావు. అతని భార్య పేరు మోనాలి. వీరికి 2 కుమారులు. వారి పేర్లు కోట శ్రీనివాసరావు, కోట శ్రీహర్ష. అయితే 2010 జూన్ 20వ తేదీన బైక్ మీద వస్తూ ఉండగా శంషాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు కోట ప్రసాద్. మరణించే నాటికి అతని వయసు 41 సంవత్సరాలు. జగత్వాది హీరోగా జేడి చక్రవర్తి దర్శకత్వం వహించిన సిద్ధంతో నటుడిగా కోట ప్రసాద్ ప్రయాణం మొదలైంది. జగత్ బాబు హీరోగా నటించిన మరో సినిమా గాయం 2లో కూడా కోట ప్రసాద్ నటించారు. ఆ తర్వాత కోట ప్రసాద్ కూడా ఏ సినిమాలో నటించలేదు. కానీ అనూహ్యంగా కోట ప్రసాద్ మరణించడంతో కోట శ్రీనివాసరావు తట్టుకోలేకపోయారు. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తల్లడిల్లిపోయారు. ఆ బాధ నుంచి బయటపడ్డారా అంటే ఇప్పటికీ లేదు. అసలు ఆ విషయాన్ని ఎలా మరిచిపోతాను అంటారు కోట శ్రీనివాసరావు. కాకపోతే నటనలో బిజీగా ఉండడం వల్ల ఆ బాధను ఎంతో కొంత తట్టుకోగలిగాను అంటారు. ఇదొకటే కాదు, ఆయన జీవితంలో కష్టాలకు కొదవే లేదు. ఎందుకంటే 30 ఏళ్ల పాటు అతని భార్య కోట శ్రీనివాసరావును గుర్తుపట్టలేదు. 1968లో రుక్మిణితో కోట శ్రీనివాసరావుకు పెళ్లైంది. 1973లో భార్య డెలివరీ అయింది. అప్పుడే ఓ విషాదం జరిగింది. తన భార్య తల్లి చనిపోయారు.
ఆ మాట వినగానే తన భార్యకు చిన్న షాక్ లాంటిది తగిలింది. దాన్ని కోటా శ్రీనివాసరావు అంతగా గమనించలేదు. ఆ తర్వాత తను సైక్రియాటిక్ పేషెంట్ గా మారిపోయింది. 30 ఏళ్ల పాటు కోటా శ్రీనివాసరావును కూడా గుర్తుపట్టలేదు. తాను ఎలా ప్రవర్తించేదో తనకు కూడా తెలియదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. తన భార్య విషయం చాలా క్లోజ్ గా ఉండే వారికి మాత్రమే తెలుసట. కోటా శ్రీనివాసరావు ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. అలానే తన రెండవ కూతురు విషయంలో కూడా జరగకూడదు జరిగింది. రెండవ కూతురు ఎంకాం చదువుతోంది. ఎప్పుడూ కూడా ఆమె రిక్షా ఎక్కలేదు. అయితే విజయవాడలో ఓసారి బంధువులతో కలిసి రిక్షా ఎక్కింది. కానీ ఎదురుగా బ్రేకులు ఫెయిల్ అయిన లారీ ఆ రిక్షాను గుద్దేసింది. ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా కోటా శ్రీనివాసరావు కూతురి కాలు కోల్పోయి ప్రాణాలతో బయటపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొన్నాళ్ల పాటు ఈ బాధను కోటా శ్రీనివాసరావును వెంటాడింది. అయితే ఎలాగోలా కూతురు పెళ్లి చేశారు. బ్యాంకులో ఎవరి దగ్గర అయితే గుమస్తాగా పనిచేశారో అతనే తనకు వియంకుడయ్యారట. అలా కాలు పోయినా సరే కూతురి జీవితం బాగుపడింది అనుకునే లోపే కుమారుడు చనిపోయాడు. దీంతో మరింత కుంగిపోయారు కోటా శ్రీనివాసరావు. భగవంతుడు ఎంత పేరిచ్చాడో అన్నే కష్టాలు ఇచ్చాడంటారు కోటా శ్రీనివాసరావు. ఇవన్నీ గుర్తు చేసుకొని అప్పుడప్పుడు ఆయన ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారట. ఎంతో ఎమోషనల్ కూడా అవుతుంటారు. ఇవి కోటా శ్రీనివాసరావు జీవితాన్ని ప్రతిరోజు వెంటాడేవి. ఎందుకంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి ఆయన బిజీ అయిపోయారు. ఎంతో పేరొస్తుంది. ప్రతిరోజు షూటింగ్ ఉండేది. సినిమాల్లో నటించే సమయంలో పిల్లలతో ఎక్కువసేపు గడపలేకపోయానని, ఇంటి వద్ద ఉండేందుకు సమయం సరిపోయేది కాదని, దానివల్ల అసలు ఇంటి దగ్గర ఏం జరుగుతుందో కూడా తెలిసేదే కాదని కోటా శ్రీనివాసరావే పలుమార్లు చెప్పారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఆలనా పాలన చూడలేకపోయానని చెప్పుకొని ఆవేదన చెందేవారు. తెల్లవారుజామున షూటింగ్కి వెళితే మళ్ళీ తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యేది. ఈలోపు పిల్లలు పడుకునేవారు. ఇళ్లంతా నిశ్శబ్దంగా ఉండేది. మళ్ళీ తెల్లారి పిల్లలు లేచేసరికి షూటింగ్కి వెళ్ళిపోయేవారు. అలా పిల్లల ఆలనా పాలన చూడలేకపోయారు కోటా శ్రీనివాసరావు. అంతెందుకు పుట్టినరోజులు పెళ్లి రోజులు కూడా తనకు పట్టేవి కాదని గుర్తు చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో పిల్లలకు పెళ్లిళ్ళయ్యాయి, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు, మనవాళ్లతో హాయిగా ఉన్నాను అనుకున్న సందర్భంలోనే సడన్ గా కొడుకు చనిపోయారు. పితృశోకం భరించొచ్చు కానీ పుత్రశోకం భరించలేమని బోరన విలపించేశారు ఆయన. అంతా బాగుండనుకున్న సమయంలో కూడా దేవుడి కష్టాలు ఇచ్చారని చెప్పుకొస్తున్నారు. అలా తన కుటుంబమే కోటా శ్రీనివాసరావును వెంటాడింది. అయినా సరే తన కుటుంబం కోసం కోటా శ్రీనివాసరావు నటిస్తూనే వచ్చారు. చివరిగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో నటించారు. అయితే కోటా శ్రీనివాసరావుకి ఎనలేని పేరు వచ్చిన సందర్భంలో హీరోగా కూడా అవకాశాలు వచ్చాయి. కానీ అటువైపు కూడా చూడలేదు కోటా శ్రీనివాసరావు. అందుకు కారణం కూడా చెప్పారు. తాను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే దృష్టి హీరోల మీద పడలేదు. ఎందుకంటే అప్పటికే కోటా శ్రీనివాసరావు వయసు 40 ఏళ్లు. ఇప్పుడు చేస్తే కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చేయాలి తప్పితే హీరో వైపు చూడకూడదనుకున్నారు. అలానే చేశారు కూడా. ఒకవేళ తాను హీరోగానో దర్శకుడుగానో నిర్మాతగానో చేసుంటే వీడికెందుకురా ఈ పనులు అని పరాచకాలాడేవారని కోటా శ్రీనివాసరావు గారే చెప్పారు. అలా చేయటం కోటకి ఇష్టం లేదు. హీరోగా చేయాలన్న ఆలోచనే లేదు కాబట్టి ఇప్పటికీ కూడా జీరో కాకుండా ఉన్నాను అంటారు కోటా శ్రీనివాసరావు. అందుకు పరిశ్రమకు ఎంతో రుణపడి ఉన్నానని చెబుతారు. ఇక మొత్తానికి కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలు కూడా ముగిశాయి. ఫిలిం నగర్లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్ద మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు చేశారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కోటా శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మరి కోట గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఆయనపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి.